అమెరికా అనేటటువంటి దేశంలో చార్లీ క్రిక్ అనేటటువంటి దైవజనుడు ఎన్ని సంవత్సరాల దైవజనుడు అంటే 31 సంవత్సరాలు. 31 సంవత్సరాలుగా ఆ దైవజనుడు జీవిస్తూ ఉన్నాడు. దేవుని యందు చాలా భయభక్తులు కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా బహుధనవంతుడు, భార్య 2 పిల్లలు ఉన్నారు. ఎంత ధనవంతుడు అనంటే అంత ధనం ఉన్నప్పటికీ ధనమును బట్టి కాక దేవుని యొక్క సువార్తను నిర్మోమాటంగా ప్రకటిస్తూ ఉండేవాడు. ఈ చార్లీ క్రిక్ అనేటటువంటి దైవజనుడు అమెరికా ప్రెసిడెంట్ అయిన ట్రంప్ కు చాలా ఇష్టమైన వాడు అంటాడు. ఇతడి యొక్క సువార్త ఏంటంటే నాన్ కాంప్రమైజింగ్ గాస్పల్, అనగా దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగానే చెప్పేవాడు, పాపాన్ని ఖండించేవాడు. అతడి యొక్క సువార్తలో మెయిన్ ఏంటంటే అబార్షన్ తప్పు అని నిర్మోమాటంగా ప్రకటించేవాడు. రెండోది హోమోసెక్షువాలిటీ తప్పు అని ప్రకటించేవాడు. ట్రాన్స్జెండర్ తప్పు అని ప్రకటించేవాడు. అలాగే డైవర్సల్ తప్పు అని ప్రకటించేవాడు. ఈ విధమైనవంతా కూడా అమెరికాలో చాలా ఎక్కువ జరుగుతున్నాయి. ఏంటి? డైవర్సులు, అబార్షన్లు ఇష్ట ప్రకారంగా చేసుకుంటారు. అబార్షన్లు, పెళ్లి కాకుండానే జరిగినటువంటి పాపాలు, పెళ్ళైన తర్వాత అక్రమ సంబంధం పాపాలు, డైవర్సులు, ఇవన్నీ కూడా లీగల్ గా చేసుకుంటున్నారు అమెరికాలో. కానీ ఇతడొక్కడే, ఎవడి చార్లీ క్రిక్ అనేటటువంటి దైవజనుడు ఒక్కడే వీటన్నిటిని ఖండిస్తూ యవనస్తులందరినీ ప్రభు వైపు తిప్పుతూ ఉండేవాడు. ఒక యూనివర్సిటీకి వెళ్ళేవారు. ఆ యూనివర్సిటీకి వెళ్ళి యవనస్తులందరినీ పోగు చేసి, మీకు ఏ ప్రశ్న ఉందో అడగండి, బైబిల్ ప్రకారంగా నేను జవాబు చెప్తానని, ఎంత కఠినమైన ప్రశ్న అయినా సరే అవలీలగా చక్కగా జవాబు చెప్తా ఉంటే ఆ జవాబుకు ఆశ్చర్యపడి యవనస్తులందరూ చప్పట్లు కొట్టి దేవుడిలోనికి వస్తా ఉన్నారండి. దేవుని సువార్త వ్యాప్తి చెందుతా ఉంటే సైతాన్ మౌనంగా ఉన్నాడండి, మౌనంగా ఉన్నాడు. ఇటీవల కాలంలో, అనగా ఒక 4-5 రోజుల క్రితం జరిగింది ఏంటో తెలుసా అండి? అమెరికా దేశంలో ఒక యూనివర్సిటీలో ఈ దైవజనుడైన చార్లీ క్రిక్ అనేటటువంటి ఈయన ఇలా కూర్చొని ఒక టెంట్ల దగ్గర కూర్చొని యవనస్తులందరూ ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఆ ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్తా ఉంటే సైతాను చేత ప్రేరేపించబడిన ఒక కుర్రవాడు 21 సంవత్సరాలు ఏం చేశాడు తెలుసా అండి? ఒక టెర్రస్ మీద ఉండి ఈ దైవజనుడిని షూట్ చేశాడు. షూట్ చేయగానే ఈ మెడ దగ్గర ఆ బుల్లెట్ దిగ్గానే బడబడా రక్తం కారిపోయి స్పాట్ డెడ్ అయ్యాడు. 31 సంవత్సరాల వయసులోనే అమెరికా దేశంలో ఉన్న పెద్ద పెద్ద యూనివర్సిటీలో ఉన్న యవనస్తులందరినీ ప్రభు వైపు త్రిప్పుతూ వారి పాపములన్నీ కూడా ఖండిస్తూ, వారి పాపములన్నీ కూడా ఒప్పింపజేస్తూ వారిని ప్రభు మార్గంలో నడిపించేటటువంటి దైవజనుడైన చార్లీ క్రిక్ గారిని ఒక 21 సంవత్సరాల యవనస్తుడు ఈ 31 సంవత్సరాలైన ఈ దైవజనుడిని చంపేసిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? అమెరికా దేశం అంతా కూడా మొత్తం దుఃఖక్రాంతి అయి ప్రెసిడెంట్ తో సైతము పెద్ద కాన్వేతో అతని యొక్క సమాధి కార్యక్రమాన్ని చేశారు. అమెరికా, లండన్, చుట్టుపక్కల దేశాలంతా కూడా ఆ దైవజనుడిని కొనియాడారు, పొగిడారు. ఆ దైవజనుడు ఎవరో చుట్టుపక్కల దేశాలు కానీ ఇండియా కానీ ఎవరికి తెలియదు. కానీ మరణించిన తర్వాత అందరికీ తెలిసి, దేవుడికి స్తోత్రం. ఎవరి కోసం? ప్రభువు కోసం అతడు హతసాక్షిగా మరణించాడు. అలాగే గడిచిన నెలలో మనకి ఒక దైవజనుడు తెలుసు, పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు. ఆయన బ్రతికున్నప్పుడు ఎంతో సువార్త చేశాడు, కానీ చాలా మందికి మాత్రం ఎక్కువ తెలియదు. కానీ మరణించిన తర్వాత తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలు ఆ దైవజనుడు కొనియాడారు. ఇప్పటికీ కూడా ఆ యూట్యూబ్ లో ఆయన వాక్యాలు విని అనేక మందిని ప్రభువుని తెలుసుకుంటారు. దేవునికి స్తోత్రం. అలాగే బాప్తిజం ఇచ్చి యోహాను గారు కూడా ప్రభు కోసమే జీవించారు. యేసుక్రీస్తు ప్రభు కోసమే ప్రకటించారు. యేసుక్రీస్తు ప్రభుకు మార్గమును సరళం చేసేవాడిగా జీవించాడు. మరణము వరకు దేవుని కోసం జీవిస్తూ తన యొక్క జీవితాన్ని యవ్వన వయసులోనే ముగించాల్సి వచ్చింది. సువార్త నిమిత్తము తన ప్రాణాలని అర్పించేసి, అనగా సువార్త కొరకు అతను తల తెగ్గొట్టించినప్పుడు ఏమో అనుకున్న మౌనంగానే సువార్త నిమిత్తం తన ప్రాణాన్ని విడిచాడు. ఇది బాప్తిజం ఇచ్చే యోహాను గురించి యొక్క వాక్యం. ఎందుకు ఈ యొక్క వాక్యాన్ని మీకు చెప్పడానికి దేవుడు ప్రేరేపించాడంటే, గడిచిన రోజులుగా ఈ యొక్క న్యూస్ వైరల్ అవుతూ ఉన్నప్పుడు నిజంగా ఇది బైబిల్కి కనెక్టెడ్ ఏమైనా ఉన్నదా అని బైబిల్ ధ్యానించినప్పుడు నాకు ఈ బాప్తిజం నుంచి యోహాను యొక్క చరిత్ర జ్ఞాపకం వచ్చింది. ఆ వాక్యాన్ని మీ ముందుంచాను.
దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించును గాక.